అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్యామిలీతో అలా ఒక ట్రిప్ వేసామండి. 1 డే ట్రిప్ అనమాట. అది ఎక్కడికనుకుంటున్నారు? ఒకే రోజు 3 టెంపుల్స్‌కి వెళ్ళొచ్చామండి. అదేంటంటే నేను మీకు ఎలా చూపిస్తాను. చూడండి మా అమ్మమ్మ, మా పిన్ని ఎలా హాయ్ చెప్తున్నారో చూస్తున్నారు. ఫస్ట్ మన కడుపులో ఏదో ఒకటి పడిపోవాలండి. ఫస్ట్ టిఫిన్‌కి ఆపాము. పున్నమి హోటల్ అని ఉంది. అక్కడ ఆపామన్నమాట. ఇంకా చెల్లి వాళ్ళ పాప, బాబు అందరూ పాప చేత హాయ్ చెప్పిస్తుంది చూడండి. మీ అందరికీ హాయ్ అనమాట. ఇక్కడ చెల్లి, నేను అలా కొన్ని ఫొటోస్ సరదాగా దిగాము. ఫ్యామిలీ ట్రిప్తో బాగుంటుందండి. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ బాగుంటుంది కదా. మనం సింగిల్గా వెళ్ళే కంటే ఇలా ఫ్యామిలీతో వెళ్ళడం చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా మా చిచ్చర పిడుగులు ఎలా ఆడుతున్నారో. ఆడడం అనే కంటే అది చిక్కడమే ఎక్కువ ఉందండి. వాళ్ళ అన్నయ్యలిద్దరినీ కూడా చిక్కేస్తుంది బాగాను. ఒక సైడు తగ్గితే ఇంకో సైడ్ అనమాట. అంటే ఒక ఘాటు ఒక బుగ్గపై పడింది, అది తగ్గేలోపు ఇంకో పక్క పెట్టేస్తుంది అనమాట. అంత రాక్షసిది చూడండి. వాళ్ళని కంటిన్యూగా వాళ్ళని ఏదో ఒకటి మాకు స్టార్ట్ అయినప్పటి నుండి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు వాళ్ళని ఏదో విధంగా ఇబ్బంది పెడుతూనే ఉందండి. అది చిక్కుతూనో కళ్ళు పొడిసేస్తూనో వాళ్ళ అన్నయ్యనైతే చాలా చాలా ఇబ్బంది పెట్టింది. మీరు చూస్తున్నారు కదా. అది చూస్తే మళ్ళీ మనం వీడియో తీసినా మనం చూసినా ఆపేస్తుంది, కానీ కంటిన్యూగా అదే పని చేస్తుందన్నమాట. ఏదో రకంగా వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉన్నదన్నమాట. ఎక్కడ ఆడపిల్లల డామినేషన్ మాత్రం కొంచెం ఇంట్లో ఉంటుందండి. అందులోనూ చిన్నపిల్లగా పుడితే మాత్రం వాళ్ళ అన్నయ్యకి చుక్కలే. ఇక్కడ చెల్లి బాబు పులుసాట ఆడుతున్నారండి. ఈ పులుసాట ఏంటంటున్నారా, పైన పులుసు పోస్తూ కింద కొట్టాలి. అది తప్పించుకోవాలి. తప్పించుకుంటే గెలిచినట్టు, దొరికిపోతే ఓడిపోయినట్టు అనమాట. ఎవరు కొడతారో వాళ్ళు గెలిచినట్టు. అలా అనమాట. బాబును చెల్లి ఇద్దరు కూడా అలా ఆడుతున్నారనమాట. ఇది 90s కిడ్స్కి అందరికీ కూడా తెలుస్తుందండి. మ్యాక్సిమం ఈ గేమ్ అంతా తెలుస్తుంది. పులుసు పోయడం అంటారు, పులుసాట అంటారనమాట. వాళ్ళిద్దరు ఎలా ఆడుతున్నారో చూడండి. ఫస్ట్ అయితే మేము అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడైతే చాలా బాగుంది. నెక్స్ట్ మేము వెళ్ళిన రోజు చాలా పెళ్ళిళ్ళు అయితే జరిగాయండి. పెళ్ళిళ్ళు ఇంకా స్వామివారి వ్రతం కూడా ఆచరించారు వాళ్ళు. పెళ్లి బట్టలతోనే మొత్తం ఆచరించారనమాట. చాలా జంటలు కనిపించాయి ఈరోజు అయితే మాత్రం మాకు. స్వామివారిని ఇంట్లో వ్రతం చేసినా కూడా మనకి చాలా మంచి జరుగుతుంది అంటారు. అక్కడ రావి చెట్టు కనిపిస్తుందా, రావి చెట్టు దగ్గర ప్రదక్షిణ చేసి 365 ఒత్తులు కూడా వేస్తారు. ఇక్కడ గోశాల కూడా ఉందండి. గోశాలకి మనకి గోవులకి ఫుడ్ పెట్టడానికి కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అంటే మనం మనీ పే చేస్తే వాళ్ళు ఇస్తారనమాట ఫుడ్. గోవులకి పెట్టచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ శ్రీకృష్ణుని స్వామివారి విగ్రహం కూడా పెట్టారు. అలా మొత్తం చాలా బాగుందండి. బయట అయితే ఎండలు మండిపోతున్నాయి, కానీ టెంపుల్లో మాత్రం చాలా చల్లగా అయితే ఉందండి. బాగుంది. సత్యనారాయణ స్వామి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. మరి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం అయితే లేదు, కానీ చాలా బాగుంటుంది. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఇదిగోండి చూడండి, ఇక్కడ గోశాల కూడా ఉంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కిడ్స్ టాయ్స్ మాత్రం ఎక్కువ పెట్టారండి. వాళ్ళకి తెలుసు కదండి, బిజినెస్ మైండ్. ఏంటంటే చిన్నపిల్లలు ఎక్కువగా ఉంటే వాళ్ళు కొనిపించమని ఏడుస్తారు కదా, అందుకు ఎక్కువ ఇక్కడ కిడ్స్కి సంబంధించిన టాయ్సే ఎక్కువ ఉన్నాయండి. చూడండి ఎంత రష్గా ఉందో. అయినా సరే మాకు దర్శనం తొందరగానే మంచిగానే జరిగింది. చూసారా ఇక్కడ పిల్లలు ఎలా ఆడుతున్నారనమాట. వాళ్ళైతే కంటిన్యూగా ఆడుతూనే ఉన్నారు. ఇక్కడ అమ్మమ్మ ఇంకా నేను. ఇక్కడ మళ్ళీ తర్వాత అన్నవరం దర్శనం అయిన తర్వాత ఫుడ్, నాన్ వెజ్ మరి తినకూడదు కదండి, ఓన్లీ వెజ్ అనమాట. ఒక హోటల్ దగ్గర ఆపేసి తినేసాము. నెక్స్ట్ తలుపులమ్మ అమ్మవారి దగ్గరికి వెళ్ళాము. తలుపులమ్మ లోయ అని కూడా అంటారనమాట. ఇక్కడ కూడా చాలా బాగుంది, కానీ ఎండ కదండి, కాళ్ళు మంటలెక్కిపోయాయి. అసలు ఎంత దారుణంగా ఉందంటే ఎండ చెమటలు పట్టేశాయి అనమాట ఫుల్గా. అయినా సరే మా పిల్లలకి ఎండ అని ఏం లేదండి. అసలు జనరల్గా పిల్లలకి ఎండని కానీ చలి అని కానీ అవేం ఉండవేమో అండి. ప్రత్యేకంగా వాళ్ళు కంటిన్యూగా ఆడుతూనే ఉంటారు.
వాళ్ళకి కంటిన్యూ ఆడుకోవడం తప్ప ఇంకేం తెలియదేమో అండి. ఆకలేస్తే ఆడవడం తప్ప. చూసారా ఇక్కడ కూడా ఈ టెంపుల్లో కూడా ఎలా ఆడుతున్నారో. కానీ టెంపుల్ లోపల మాత్రం చాలా చల్లగా ఉంది. చాలా పెద్ద టెంపుల్ అనమాట. మాకు లోపలైతే గర్భగుడి లోపలికి ఫోన్ అలౌ అయితే చేశారు కానీ ఫొటోస్ మాత్రం తీయనివ్వలేదు. జస్ట్ అలా చిన్న క్లిప్ తీసాను అంతేని. అమ్మ తీయొద్దు అని చెప్పేశారు. ఇంకా ఆఫ్ చేస్తాను. కానీ బయట మాత్రం పెట్టారు. సో మీకు చూపిద్దామని. అలాగే మనకొక తీపి గుర్తుగా ఉంటుందని నేను ఇంకా వీడియో అయితే తీసుకున్నాను. ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుందండి. అందుకనేసి కొన్ని ఫొటోస్ అయితే చెల్లి నేను పాప దిగాము. మీకు కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగుందో లొకేషన్. చాలా బాగుంది కదా, అంత బాగుంది. నెక్స్ట్ ఇంకేంటంటే ఇక్కడ ఒక మంకీ కూడా వచ్చిందండి. మంకీకి అందరూ కూడా ఫుడ్ అది పెట్టారు. అంటే ఫుడ్ అంటే ఏమనుకున్నారు, తన ఫుడ్ ఏంటి, అరటిపళ్ళే పెట్టారండి. మేము కూడా పెట్టాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ బైక్ నెంబర్స్, కార్ నెంబర్స్, అదే ఏ వెహికల్ నెంబర్స్ అయినా ఈ గోడల పైన రాస్తే చాలా మంచిది అంటారండి. మరి ఎందుకు చేస్తారో తెలియదు కానీ ఇక్కడ గోడలు అయితే అసలు ఖాళీ లేవు. మొత్తం వెహికల్ నెంబర్స్తో నిండిపోయి ఉన్నాయి అన్నమాట. ఫుల్గా ఉన్నాయి అన్నీ. మేము కూడా రాసేసాము. మరి ఇంకెందుకని ఒకరు చేస్తే మనం అందరం అదే ఫాలో అవుతాం కదా. ఇంకా నెక్స్ట్ రిటర్న్ అయ్యేదే ఇంకా వేరే టెంపుల్కి వెళ్ళడానికని ఇక్కడ టీ కోసం అని ఆపామండి. 4 అయ్యిందని ఇక్కడ టీ కోసం ఆపాను. ఇక్కడ చెరుకు రసం తీస్తున్నారు చూడండి. అలాగే టీ తాగుదాము, ఇంకా 4 అయిపోయింది కదా అని చెప్పేసి అందరం కూడా ఆపామన్నమాట. టీ పడితేనే సరే, మధ్యాహ్నం మాత్రం టీ పడాల్సిందేనండి. అదైతేనే మైండ్ చాలా ఫ్రెష్గా ఫ్రీగా ఉంటుంది. నాకైతే ఈవినింగ్ కూడా టీ తాకపోతే అవదండి అసలు. అదనమాట. పాప ఇంకా నెక్స్ట్ చెల్లి, బాబు అందరూ ఇక్కడే ఉన్నారు చూడండి. పిన్నేమో హాయ్ అండి, మేము టీ తాగడానికి ఆపామండి అని చెప్తుంది. సో అదనమాట. నెక్స్ట్ అలా టీ తాగేసి ఇంకా వేరే టెంపుల్కి బయలుదేరాము. చెప్పాను కదండి ఒకే రోజు 3 టెంపుల్స్కి వెళ్ళామని. అలా అనమాట బయలుదేరాము. అనకాపల్లి నూకాలమ్మ తల్లి లాస్ట్ అనమాట. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి 5:30 అలా అయిపోయిందండి. మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుందని చెప్పి ఇక్కడితోనే ఆపేసాము జర్నీ. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా చాలా పెద్ద టెంపుల్ కూడా. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ మనకి ఎంట్రన్స్లోనే అమ్మవారు కాళికా అవతారంలో కనిపిస్తారండి. ఆ విగ్రహం చూస్తే అసలు ఎలా ఉంటుందంటే గూస్ బంప్స్ వచ్చేస్తాయండి, అలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అమ్మవారి ప్రతిమ అంటే లోపల గర్భగుడి లోపల విగ్రహం ఎలా ఉంటుందంటే కళ్ళు తెరుచుకొని మనల్ని చూస్తున్నట్టు, ఆ తల్లి కళ్ళను చూస్తే సజీవంగా అంటే మనకి విగ్రహం కాకుండా రియల్గా మనం చూస్తున్నామా అన్న ఫీల్ కలుగుతుందండి. దగ్గర నుండి చూస్తే ఇది విగ్రహం కాదు, నిజంగా అమ్మవారు మన దగ్గరే ఉన్నారు, మన ఎదురుగే ఉన్నారు అనిపిస్తుందండి. నాకైతే అలానే అనిపించింది. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాము. బ్యాంగిల్స్ తీసుకుంటే ఇక్కడ మంచిది అంటారని బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాం అనమాట. టెంపుల్స్ దగ్గర ఖచ్చితంగా బ్యాంగిల్స్ తీసుకుంటే చాలా మంచిది అంటారండి. నేనైతే ఇది ఫాలో అవుతాను. ఎక్కడికి టెంపుల్స్కి వెళ్ళినా తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ చెప్పాలంటే మీరు ఈ అనకాపల్లి, అన్నవరం ఇలా ఏ టెంపుల్కైనా వెళ్ళారా? మీకేమనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ సమ్మర్కి ఎవరైనా వెకేషన్స్కి వేరే వెళ్తారు. నేనైతే మాత్రం చాలా వరకు టెంపుల్స్కి వెళ్ళడానికే చూస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.